హరే కృష్ణ. ఈరోజు మనం ఆదర్శ కథానికల నుండి శుద్ధ హరికథ చూద్దాము. మహారాష్ట్రలో సమర్థ గురు రామదాస్ బాబా చాలా విచిత్రమైన సాధువు. వీరిని గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. ఆయన హనుమంత్ భక్తుడు. ఆయనకు హనుమంతుని దర్శనం అవుతూ ఉండేది. ఒకసారి బాబా హనుమంతునితో, మహాప్రభు, తమరొకనాడు అందరికీ దర్శనం ఇప్పించండి అన్నారు. హనుమంతుడు, నీవు జనాన్ని ప్రోగు చేస్తే నేను దర్శనమిస్తాను అన్నారు. అప్పుడు బాబా, జనాన్నైతే నేను హరికథతో పోగు చేస్తాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు, శుద్ధ హరికథ చెయ్యాలి, హరికథతో జనం వస్తారు, శుద్ధ హరికథతో నేను వస్తాను అన్నాడు. బాబా, శుద్ధ హరికథే చేస్తాను అన్నాడు. సాధువు రాజగురువు కూడా అవడం చేతన బాబాజీ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వేల సంఖ్యలో జనం ప్రోగయ్యేవారు. ఆయన ఒక నగరానికి వెళ్ళి, ఈవేళ రాత్రి నగరం వెలుపల ఫలానా మైదానంలో హరికథ జరుగుతుంది అని చెప్పారు. సమాచారం తెలియగానే హరికథకి ఏర్పాట్లు తయారైపోయాయి. వెలుతురు వ్యవస్థ అంటే లైటింగ్ వ్యవస్థ కూడా జరిగింది. జంపకనాలు పరిచారు. సమయానికి చాలామంది జనం చేరారు. పాట పాడేవారు, వాద్యాలు మ్రోగించేవారు వచ్చి కూర్చున్నారు. కీర్తన ప్రారంభమయ్యింది. మధ్య మధ్య బాబా భగవద్గీత చెప్తున్నారు. మళ్ళీ కీర్తన జరుగుతోంది. ఇలా చేస్తూ చేస్తూ ఆయన కేవలము కీర్తనతోనే తన్మయులైపోయారు. ప్రజలు ఇప్పుడు బాబా కథ చెప్తారని ఆశపడ్డారు. కానీ ఆయన కీర్తనమే చేసుకుంటూ పోయారు. జనంలో అసలైన భావం లేదు. అందువలన ఈ కీర్తన అయితే మనం ఇంటిలోనే చేసుకుంటూ ఉంటాము, ఇక్కడ ఎంతసేపు కూర్చుని ఉంటాము అని వారు మెల్లమెల్లగా లేచిపోసాగారు. వాస్తవానికి వారింటిలో కీర్తన చేయడం లేదు. ఇంటిలో కీర్తన చేసుకోవటం అనే మాట మాత్రం అక్కడి నుండి లేవడానికి వంక. బాబా దగ్గర కూర్చున్న వాళ్ళు చెవికి జంధ్యం తగిలించుకొని లేచేవారు. కొద్దిసేపట్లో అందరూ లేచి వెళ్ళిపోయారు. మెల్లమెల్లగా గానా బజానా చేసేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. బాబా మాత్రము కళ్ళు మూసుకొని తన తన్మయత్వంలో కీర్తన చేస్తూ ఉన్నారు. ఎందుచేతనంటే ఆయన హనుమత్ స్వామి ఆజ్ఞ ప్రకారము శుద్ధ హరికథ చెబుతున్నారు. లైటింగ్ ఏర్పాటు చేసేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు జంబకానాలు వాళ్ళకి కష్టమైపోయింది. బాబా అయితే తన్మయత్వంలో నాట్యం చేస్తున్నారు. జంబకానా ఎలా ఎత్తుతారు? బాబాజీ నాట్యం చేస్తూ చేస్తూ అటు వెడితే ఇక్కడ జంపకాన చుట్టు వేస్తున్నారు. ఆయన ఇక్కడికి వస్తే అక్కడిది చుట్టేస్తున్నారు. వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయాక ఆంజనేయ స్వామి ప్రత్యక్షమయ్యారు. బాబా హనుమంతునితో, స్వామి అందరికీ దర్శనం ఇవ్వండి అన్నారు. హనుమంతుడు, అందరూ ఎక్కడున్నారు అన్నారు. అక్కడ ఇంకెవ్వరూ లేరు, కేవలం బాబాజీనే ఉన్నారు. ఈ విధంగా భావపూర్వకంగా కేవలం భగవన్నామ సంకీర్తన చేయడమే శుద్ధ హరికథ. ఈ శుద్ధ హరికథ వలన భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమవుతున్నాడు. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, అంతమంది భజన చేస్తూ ఉంటే కూడా వాళ్ళ ధ్యాస ఎక్కడ ఉంటుందంటే, మనల్ని వినడానికి ఎంతమంది వస్తున్నారు, ఆ వినేవాళ్ళు ఎలా అంటారు మనల్ని, రేపొద్దున బాగుందంటారా లేదంటారా అనే ధ్యాస దాని మీద ఉంటుంది. కొంతమందికి కేవలం అది భజన చేసుకోవడం మీదనే వాళ్ళ తన్మయత్వం ఉంటుంది. ఎవరు వచ్చారు, ఎవరేమంటారు దాంతో వాళ్ళకి సంబంధం లేకుండా. రెండోది ఏంటంటే, వెళ్ళిన వాళ్ళు భజన అయితే మేము వెళ్ళిపోతాము, కథ అయితే మేము వినేవాళ్ళము అంటున్నారంటే కాలక్షేపం లాగనమాట. ఒక కథా కాలక్షేపం అయితే వాళ్ళకి నచ్చుతుంది. కానీ భజనలో కూడా హరినామస్మరణే ఉంటుంది కదా. ఏ రూపంలో అయినా సరే మనం భజన చేయొచ్చు అంటారు. ఏదో పెద్ద పెద్ద సహస్రనామాలు, పెద్ద పెద్ద కథా కహానీలు ఉండాల్సిన అవసరం లేదు. రామ రామ అనుకున్న జరుగుతుంది. సో నిజంగా హరిని పొందాలనుకునే వాళ్ళు శుద్ధ మనసుతో హరి అన్న రామ అన్నా సరే భగవంతుడు పలుకుతాడు. అలా పలికే వాళ్ళకి మాత్రమే భగవంతుడు సాక్షాత్కారం ఇస్తాడు. తప్పితే కేవలము జనాలకి కనిపించే రకంగా మనం ఏమన్నా పెద్ద పెద్ద హంగామాలు చేసుకుంటూ పూజలు పునస్కారాలు చేసినంత మాత్రాన భగవంతుడికి ప్రీతి అవ్వాలని ఏమీ లేదనమాట. ఎవరికి తెలియకుండా మనం ఒక్కరే కూర్చుని సంకీర్తన చేసినా సరే భగవంతుడు ప్రీతి చెందితే ఖచ్చితంగా మనకి సాక్షాత్కారం ఇస్తారు. సర్వం కృష్ణ చరణారవిందార్పణమస్తు.